టేస్ట్ లో గుడ్, సిటీలో స్ట్రీట్ ఫుడ్, నగర వాసులను ఉవ్విళ్లూరిస్తున్న వీధి తినుబండారాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తెలంగాణ డిఎస్సి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో డిఎస్సి 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 1న 11,060 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో జూలై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డిఎస్సి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 2,45,000 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ ఇస్తారు. రాకేష్, చెప్పండి, ఇవాళ ఫలితాలు విడుదల కాబోతున్నాయంటూ తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చాలా ఏళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి ఫలితాలు విడుదల చేయబోతా ఉంది. మొత్తం 11,062 పోస్టులకు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు తెలంగాణ సచివాలయంలో ఫలితాలు విడుదల చేస్తారు. గత మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ జూలై నెలలో ఈ పరీక్షలు నిర్వహించారు. దాదాపు 2 లక్షల పైగా కూడా డిఎస్సి అభ్యర్థులు పరీక్షలు రాశారు. మొత్తం 11,062 మంది దీంట్లో ఉత్తీర్ణులు ఉద్యోగం పొందబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫలితాలను ఈ రోజు సీఎం విడుదల చేయబోతున్నారు. అయితే దీంతో పాటు మళ్ళీ ఒక 8,000 డిఎస్సి పోస్టులకు సంబంధించి రిక్రూట్మెంట్ కి సంబంధించి కసరత్తు జరుగుతూ ఉంది. అయితే ఆ ప్రకటన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి ఈ రోజు 11 గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా సెమీ రెసిడెన్షియల్ స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో వాటికి అనుగుణంగా మండలాల్లో కేంద్రీకృతం అవుతున్న ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూళ్లకు అనుగుణంగా ఈ రిక్రూట్మెంట్ చేపట్టబోతున్నారు. దానికి అనుగుణంగానే అవసరమైన నైపుణ్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దాదాపుగా 53 రోజుల్లోనే దీనికి ఫలితాలు ఇవ్వడం అనేది డిఎస్సి అభ్యర్థులకు కొంతమేర ఊరటగా చెప్పుకోవచ్చు. రైట్ రాకేష్.